ఆదిత్య, అత్తయ్యనేమనొద్దురా ప్లీజ్. పెద్ద గండం నుంచి యువతల పడింది. చూడత్తయ్య, నువ్వు బాగుండాలని, నీ ఆరోగ్యం బాగుండాలని నేను నా ఫోటోలని నీ ఎదురు పడకుండా తీసేశాను. ఇంకా మిగిలింది నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం అంతే. కానీ ఆ పని చేయాలంటే నాకు నా భర్త ఆర్డర్ వేయాలి. ఆదిత్య ఎప్పుడు తులసి నువ్వు వెళ్ళిపో అంటాడో అప్పుడు వెళ్ళిపోతాను అత్తయ్య. మా అమ్మ నాన్నలతో కలిసి మా ఊరు వెళ్ళిపోతాను. మీకు ఎప్పటికీ ఎన్నటికీ కనపడను. అయినా రాగానే ఈ పంచాయతీలన్నీ అవసరమా? నువ్వు ముందు లోపలికి రా దుర్గమ్మ. రామా రామా. అత నువ్వివాళ ఎలాగైనా నాకు దిష్టి తీయాల్సిందే. దిష్టా? దేనికి? ఏం ఘనకార్యం చేశావని? ఆ మంగళగిరి మంగళాంబకి మతిపోగొట్టేశాను. ఆ ముసలమ్మ ఏం చేసింది? నువ్వేం చేసావురా? నువ్వు ఊరుకో అత్త, చేసేదంతా ఆవిడే. లక్ష్మిని ఆదిత్య కోసమే తీసుకొచ్చింది. అంతేకాదు ఆదిత్యను కోరుకునేలా లక్ష్మి బుద్ధిని మారుస్తుంది కూడా ఆవిడే. అందుకే ఇవాళ గట్టిగా బుద్ధి చెప్పా, మోపెడు గడ్డి పెట్టా. ఇప్పుడు దాన్ని తీరిగ్గా నెమరేస్తూ ఆలోచన చేస్తూ ఉంటుంది. ఏమన్నావురా? ఎందుకు ఆవిడ అనాల్సి వచ్చింది? నేనేమనలేదత్తా, ఆవిడే నన్నంది. ఆవిడ నిన్నంటే నువ్వు గడ్డి పెట్టినట్టు ఎలా అవుతుంది? ఆహా, నా ఉద్దేశం ముందు ఆవిడే నన్నంది, నా జోలికొచ్చింది. నేను ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆంటీ డిశ్చార్జ్ అయింది, ఇంటికి తీసుకొస్తున్నారు అని చెప్పడానికి వెళ్ళాను. అప్పుడు ఏమైందంటే, నాకు కాదు మీకు లేదు సిగ్గు. ఈ ఇంట్లో మీరిద్దరూ ఏళ్ల తరబడి ఉచిత భోజనం చేస్తూ కక్కిన కూడికి ఆశపడుతూ గబ్బిలాల్లో చూరును పట్టుకుని ఏళ్లాడుతున్నారు. నువ్వు పంపినా పంపకపోయినా నా పెళ్ళాన్ని ఎలా తీసుకెళ్లాలో నాకు తెలుసు. కానీ మీ మాటలో అసలు విషయం మర్చిపోయాను. దుమ్ము దులిపి పడేశాను. ఇక ఈ దెబ్బతో ముసలావిడ మైండ్ బ్లాంక్ అయిపోయి ఉంటుంది. ఈ దెబ్బతో మనసు మార్చుకొని లక్ష్మిని కాపురానికి పంపించాలి. అంత తేలిగ్గా మారే మనుషులు కాదు రాహుల్ వాళ్ళు. మనసు లేని పాషాణాలు, విలువలు లేని గుణాలు వాళ్ళవి. వాళ్ళు పాముల్లాంటి వాళ్ళు. తల చిలికితే కానీ విషం వదలదు. వాళ్ళని తక్కువ అంచనా వేయద్దు రాహుల్. వాళ్ళతో జాగ్రత్తగా, మరీ మరీ జాగ్రత్తగా ఉండాలి రాహుల్. మరెలా అత్త? నువ్వేం వరీ అవ్వద్దు, ఆవేశపడద్దు. నేనున్నాగా, అన్నీ చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. తాను మీకు ప్రాథమిక చికిత్స చేసిన తొలి డాక్టర్. ఇప్పుడు ఇలా మీరు లేచి తిరగగలుగుతున్నారంటే, లోకాన్ని చూడగలుగుతున్నారంటే దానికి కారణం ఈ అమ్మాయి అండి. పొరపాటండి. తను మీ కోడలు కావటం మీ అదృష్టం. అత్త కోడళ్లకు పడని ఈ రోజుల్లో ఇలా తప్పించిపోయే కోడలు దొరకటం మీ అదృష్టం. ఏం చేసినా ఎన్ని చేసినా అదే చివరన గెలుస్తూ ఉంది. ఈ జన్మకు దాని పీడ వదిలేటట్టు లేదు. అదుంటే నాకు సుఖం లేదు, వెళ్ళందే ప్రశాంతత లేదు. అత్తయ్య, పాలు పాలు తాగితే ఎనర్జీ, ఎనర్జీ అంటే బలం, బలం అంటే శక్తి, శక్తి ఉంటేనే ఆలోచన, ఆలోచన ఉంటేనే తెలివి. ఇదిగో పాలు తీసుకో. నీ తెలివి, నీ కాకమ్మ కబుర్లు నా దగ్గర కావు. అది విషయం.
ఖాళీ గ్లాసు. ఆలోచన తగ్గితేనే ఇలా తొందర పడతాం, బయట పడతాం, తప్పు అనిపించుకుంటాము, చెడవుతాము. అందుకే దుర్గమ్మ, బలం బలం కావాలి, బుద్ధి బలం కావాలి. అబ్బా ఆపుతావా? ఎలా? నేను చెప్పాల్సింది ఇంకా చాలా ఉందే. నన్ను ఆపడం కాదు దుర్గమ్మ, నువ్వు వినడం నేర్చుకో. ఏంటే నువ్వు చెప్పేది నేను వినేది? ఆ దీన్నే దుర్గమ్మ అహం అంటారు. నీ మొహమేమనరు? చూడు, నాకు పాల గ్లాసులు వద్దు, టిఫిన్ ప్లేట్లు వద్దు. నన్ను బోల్తా కొట్టించాలని చూడుకో. దీన్నే అపార్థం అంటారు. మధ్యలో ఇలాంటి వాళ్ళు దూరి నీ బుర్ర తొలిస్తే నీ బుద్ధి చెడుతుంది. నేనంటే అసహ్యం, కోపం అంటూ ఆ కోపాన్ని గ్లాసుల మీద, ప్లేట్ల మీద చూపించి చెడ్డదానివవుతున్నావు. లేకపోతే నీకేం అత్తయ్యా, నువ్వు నంబర్ 1 అత్తయ్య. అత్తగా కాక అమ్మలా ఆలోచించు, టాప్ లో ఉంటావు. ఆలోచించు. నిజం, అమ్మలాగే ఉంటావు. వీళ్ళ మాటలు నీకు రావాల్సిన మంచిని దక్కకుండా చేస్తున్నాయి. మధ్యలో మమ్మల్ని ఇద్దరిని లాగుతావెందుకు? మా మధ్యలో దూరింది మీరే కాబట్టి. నువ్వు పుట్టక ముందే మాకు చుట్టరికం ఉంది. అందుకే నా పుట్టుక ముందు దాకా ఈ ఇంటి దగ్గరికి రాలేదు. పిన్ని, ఇది మాటలు నేర్చిన జాణ. మరే పవిట వేసిన అమ్మవి కదా. ఏ అమ్మ బొమ్మ అనద్దని 1,00,000 సార్లు చెప్పాను. చూడు, నువ్వు ఎన్ని వేషాలేసినా, ఎన్ని తెలివితేటలు చూపించినా నేను ఒప్పుకునేదే లేదు. ఓకే, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నిన్ను వదిలి వెళ్ళేదే లేదు. ఎలా వదలమో నేను చెప్తాను. వదల. ముందు ఈ పాలు తాగి విశ్రాంతి తీసుకో, తర్వాత చూడొచ్చు. నాకొద్దని చెప్పాను కదా, తాగను. ఆదిత్య, ఇది పట్టుకో. తాగాలి అంటున్నాను కదా నేను. నాకొద్దు. తాగితేనే నీకు ప్రశాంతత దక్కేది. పాలు తాగనని చెప్తున్నాను కదా. తాగాలి అంటున్నాను కదా అత్తయ్య. తాగకపోతే ఏం ప్రశాంతత వస్తుంది? ఏం ప్రశాంతతో ఏమిటో. ఇలా జరిగినప్పుడు ఏదైనా శుభకార్యం చేస్తే మంచిది. విన్నావు కదా అత్తయ్య, శుభకార్యం అంట. ఇప్పుడు చేసేదేమీ లేదు. ఆయన ఊర్లో లేరు. చెయ్యాలి, చెయ్యాల్సింది ఉందత్తయ్య. అది చేస్తా, నీతో చేయించేలా చేస్తానత్తయ్య. చెయ్యాలి, చెయ్యాల్సింది ఉందత్తయ్య. సూపర్ అత్తయ్య, సూపర్. దాన్ని భలే ఆడుకున్నావు. పిచ్చి మొద్దు, నేనేవి దాన్ని ఆడుకోలేదే. అదే మాటలతో నన్ను ఆడుకుంది. ఏమి లేకపోవడం ఏంటి? నీ కోపము, ఆ గ్లాస్ విసిరేయటము అద్భుతం అత్తయ్య, సూపర్. అంతే.
అద్భుతమే. గిన్నెలు చట్టలు పట్టం, ప్లేట్లు వంకర్లు తిరగటమే కానీ అదేమీ ఇల్లు వదలటం లేదు. ఇప్పుడు గ్యారంటీగా భయపడే ఉంటుంది. మళ్ళీ శోభనమని అడగనే అడగదు. ఏం అడగదే? అదేమీ గడగడలాడటం లేదు, మనల్ని గడగడలాడిస్తోంది. ఆ, అది అనడానికి చాలానే అంటుంది. చాలా గెలిచి చూపించింది, చేసి చూపించింది కదా. దాని మీద మనం ఎందులో గెలిచాను చెప్పవే? ఓ చప్పట్లు కొట్టేసుకుంటూ వచ్చేసింది. అదేంటత్తయ్యా, నువ్వు దానికి భయపడుతున్నావా? భయపడటమేంటే? అది అన్న మాట మనం ఓడిన మాట చెప్తున్నాను. సరే ఆలోచించవే. నీకు తెలివి ఉంటే అది ఏం చేయిస్తానందో దానికోసం ఆలోచించు, ఆలోచించు. లక్ష్మి, లక్ష్మి కొట్టిందా? లక్ష్మిని ఎందుకు కొట్టావు దుర్గక్క? ఏం జరిగింది? ఏం జరగలేదు. కారణం లేకుండా కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? చెప్పు లక్ష్మి, ఏం జరిగింది? దాన్ని నేను కొడితే నీకు మండిందా? పని కట్టుకుని వచ్చి మరీ అడుగుతున్నా? మా లక్ష్మి మా ఇష్టం, మధ్యలో నీకేంటి? ఏంటి మా లక్ష్మిని అంటున్నావు? దానికి పెళ్ళయింది. అది నా మేనల్లుడి భార్య. పైగా అది కడుపుతో ఉన్న పిల్ల. మీ ఆయన మేనల్లుడు. ఆయన మేనల్లుడైతే నాకు కాదా? అది వాడి భార్య అంటే మా అమ్మాయి. అర్థమైందా? మీరు అనుకుంటే అయిపోతుందా? అనుకోవడమేంటి? హక్కుంది, దాని మీద అధికారం ఉంది. పెద్దదానివి, దానికి గడ్డి పెట్టి ఈవిడికి బుద్ధి చెప్పాల్సింది పోయి నువ్వే ఇలా అంటున్నావేంటి? ఏం పెద్దతనం, ఏం గుణం నీది? ఇదిగో దుర్గా, నీకు చెప్పడం ఇదే చివరిసారి. ఇంకొకసారి దాని మీద చేయి పడితే ఊరుకునేదే లేదు. అంత ఊరుకోలేకపోతే ఊరేసుకో. నా ఇంట్లో ఉంటుంది, నా అన్న కూతురు, నా మేనకోడలు. అల్లుడిగా వాడి తరపున నీకెంత హక్కుందో నాకు కూడా దాని మీద అంతే హక్కుంది. పెట్టే అధికారం ఉన్నట్టే మెట్టే అధికారం కూడా ఉంది. నా మీద పెత్తనం చెలాయిస్తే ఊరుకోను, నిలదీస్తే వదిలిపెట్టను. అదేమి చేయిందే నేను దాని మీద చేయి చేసుకోను. దెబ్బతినేంత పనికి మళ్ళీ పని ఏం చేసావే లక్ష్మి? అది నిన్ను చూసి జడుచుకుంటున్నట్టుంది. నువ్వే చెప్పచ్చుగా అదేం చేసిందో. నన్ను నవ్వుల పాలు చేస్తోంది. దీని మూలంగా నేను ఇరుక్కుపోతున్నాను. వదిలేయండి ఆంటీ, ఇది తింగర్దని తెలుసు కదా. ఏదో బాగుంటుంది, అత్తయ్యకి సురుమనుంటుంది, రెండు బాధ ఉంటుంది. కారణం ఉండాలి కదా తులసి. అడ్డదిడ్డంగా వాగడానికి కారణం ఏముంటుందా ఆంటీ? దీని గురించి మనకి తెలియందా? పదండి ఆంటీ. అబ్బా రండి రండి ఆంటీ, మీరు నేను చెప్తాను కదా, రండి. చూడే చూడు, నీ వాగుడు ఎంతవరకు తెచ్చిందో చూడు. అడ్డమైన వాళ్ళు వచ్చి నాకు వార్నింగ్ ఇస్తున్నారు. నేను వాగిన దానికి ఏం అనలేదు, అంత పెద్దగా కొట్టినందుకే వచ్చారు. పోవే అవతలకి. నేను కొట్టబట్టే వచ్చారంట వచ్చారు. నువ్వు వాగద్దా నేను కొట్టానా? ఓ నీలేవే దుర్గా, అది చిన్న పిల్ల, నువ్వే అలా కోప్పడితే ఎలా? పాపం చూడు ఎలా బిక్క మొహం వేసిందో. తెలిసి తెలియనితనం. ఏది అనాలో అనకూడదో, ఏది అడగొచ్చో అడగకూడదో
దానికి తెలీదే, వదిలేయి. పదవే రా. అరే తులసి, ఆంటీ, అల్లుడు పెళ్ళామని మీరు అంటుంటే నేనేమో అనుకున్నాను. లక్ష్మి మీద ఇంత ప్రేమ ఉందని నేను అనుకోలేదు ఆంటీ. దాని మీద ఒక్క దెబ్బ పడగానే అంతలా రెచ్చిపోయారు. ఇంత చిన్న విషయానికే దుర్గమ్మకే వార్నింగ్ ఇచ్చారంటే మామూలు ప్రేమ కాదులే. నా అనుకున్న తర్వాత ఉండదా తులసి? అవును, పైగా రాహులే కొడుకు అని అంటున్నారు. అప్పుడది కోడలు. ఒక ఐజీ కోడల్ని కొడితే ఊరుకుంటారా? లేదా అల్లుడు అనుకుంటే అది కూతురు అవుతుంది. అప్పుడు అస్సలు ఊరుకోరు. ఏమంటావా ఆంటీ? నువ్వు మాట్లాడిన తర్వాత ఇంకా అనడం తప్పు పట్టడం ఉంటుందా? నువ్వు 100% కరెక్ట్. కాకపోతే చిన్న సవరణ ఉంది. సవరణ ఏంటది? నాకు దాని మీద ప్రేమ ఉన్న మాట వాస్తవం. కానీ ఆ ప్రేమ కన్నా దుర్గమ్మ మీద కోపమే ఎక్కువ ఉంది. అందుకే ఆలోచించా. ఈ సందర్భాన్ని అడ్డు పెట్టుకొని ఆవిడ మీద విరుచుకుపడ్డా. ఎప్పటినుంచో ఉన్న కోపం వెళ్ళగక్క, అంతే. ఇలాంటి ఛాన్స్ ఇంకెప్పుడు రాదుగా. ఆహా, ఎన్నిసార్లు కొట్టలేదు? కొట్టచ్చు, అప్పుడు వేరు ఇప్పుడు వేరు. పైగా కొట్టినప్పుడల్లా నేనుండనుగా. బాగానే ఆలోచించారు. శత్రుత్వం ఉన్న తర్వాత మన గురించి వాళ్ళు, వాళ్ళ గురించి మనం ఎలా దెబ్బతీయాలా అని ఆలోచిస్తూనే ఉంటాం కదా. ఉండాలి, లేకపోతే శత్రుత్వానికి అర్థమేముంటుంది? అంటే ఎప్పటికీ శత్రువుల్లాగే ఉందామనుకుంటున్నావా? మరి రేపు ఆ లక్ష్మిని కాపురానికి తీసుకువెళ్ళొచ్చు అని అంటే ఇంక శత్రుత్వం ఏముంటుంది? దాన్ని ఎలాగైనా తీసుకెళ్తాను. నాకు దానికన్నా నువ్వు ముఖ్యం. నీ విషయంలో ఆ దుర్గమ్మ దిగొచ్చే వరకు నేను శత్రుత్వం మానేదే లేదు. ఇది ఆరంభమే. ఇంకా దుర్గమ్మ వెనక ఎలా పడతానో చూడు. దిగొచ్చేదాకా వదిలేదే లేదు. అబ్బా, ఓసే తెలివి తక్కువ ముద్దు. చావుదాకా వెళ్ళి వెనక్కి తిరిగొచ్చిన మనిషిని అలా యాక్టింగు అంటే కోపం రాదంటే అందుకే కొట్టిందే. నాకేం తెలుసు? అయినా అలా ఎవరైనా మాటలు మింగుతారా? మింగిన అలా చెప్తారా? అందుకే యాక్టింగ్ సూపరో అన్నాను. అందుకే అలా కొట్టింది. తను ఎన్నిసార్లు యాక్టింగ్ చేయలేదు? మనం షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదా నానమ్మా? నోరు మొయ్యవే. చూసావా అత్తయ్య, ఇది విషయం. సానుభూతులు, ఎస్కేప్లు పూర్తిగా అర్థమైందిగా. ఏదైతే నేలే, మొత్తానికి మొత్తం నాటకాల బ్యాచ్ అనేది తెలియచెప్పారు. ఇప్పుడేమంటావు అత్తయ్య? అత్తయ్య అది నోరు మొయ్యెత్తేం కర్దానా? అందరి ముందు నా పేరు చెప్పి అప్పుడేమో అలా ఇరికించావు. ముదరష్టపుదానా? ఏంటి అని అంటే నీ స్వార్థ బుద్ధిని బయటేస్తున్నావు. ఇప్పుడు నా మనసులో ఆలోచన చెప్పి నన్ను అడ్డంగా ఇరికించేశావు. బుద్ధులేంతానా? బుద్ధి లేదా నీకు? బుద్ధి లేదు, బుద్ధి లేదా నీకు?